హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ ఎయిడ్ 60. ఫ్రెండ్స్, ఇండియన్ ఆర్మీ రీసెంట్‌గా మారుతి సుజుకి కంపెనీ నుంచి ఒక 60 జిమ్నీలు అయితే కొనడం జరిగింది. సో, చాలామంది అడుగుతున్నారు, ఎందుకు ఫెయిల్యూర్ మోడల్ అయిన మారుతి సుజుకి జిమ్నీ ఇండియన్ ఆర్మీ కొనడం? మన దగ్గర టాటా సఫారీ గాని, లేదంటే మహేంద్ర తారు ఇలాంటివి ఉన్నాయి కదా! ఫోర్స్ గుర్కా. సో, అవి కొనొచ్చు కదా! ఎందుకు ఫెయిల్యూర్ మోడల్‌ని కొంటుందో అది చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో, నేను ఈ వీడియోలో ఎందుకు జిమ్నీని కొంటుంది ఇండియన్ ఆర్మీ అనే విషయాల గురించి మీకు చెప్తాను. సో, ఫస్ట్ మనం చూసుకుంటే గనుక రీసెంట్‌గా ఐటీబీపీ అంటే ఏంటంటే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్. సో, ఈళ్ళు సీఏపీఎఫ్‌లోకి వస్తారు. అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్‌లోకి వస్తారు. సో, వీళ్ళ మెయిన్ డ్యూటీ ఏంటంటే ఇండియా చైనా బోర్డర్ ఉంది కదా! సో, అక్కడ వీళ్ళు గస్తీ కాస్తుంటారు. లైక్ లడఖ్ కానీ, లేదంటే అరుణాచల్ ప్రదేశ్, నేపాల్. సో, ఇలా ఆల్మోస్ట్ ఎక్కడైతే మనం చైనాతో బోర్డర్ షేర్ చేసుకుంటామో అన్ని చోట్ల కూడా వీళ్ళు ఆహ్, బోర్డర్ గస్తీ కాస్తూ ఉంటారు. సో, ఇక్కడ ఈ ఏరియాలో టెర్రైన్ చూస్తే గనుక చాలా టఫ్ టెర్రైన్స్ ఉంటాయి మనకి. మెయిన్ ఎగ్జాంపుల్ లడఖ్ తీసుకున్నామంటే అక్కడ. సో, హై ఆల్టిట్యూడ్ ఉంటది. సీ లెవెల్ చూసుకుంటే గనుక చాలా ఎక్కువ ఉంటది. సో, ఇలాంటి ఏరియాలో ఏమవుద్దంటే మెయిన్ బేసిక్‌గా ఆక్సిజన్ అనేది చాలా తక్కువ ఉంటది. అండ్ చలి అనేది చాలా బీభత్సంగా ఉంటది. ఎందుకంటే సీ లెవెల్‌కి చాలా ఎక్కువలో ఉంటది కదా హైట్. సో, దానివల్ల ఏమవుతదంటే సపోజ్ డీజిల్ కార్లు తీసుకున్నాం అనుకోండి. సపోజ్ టాటా డైకర్ గాని, లేదా మహీంద్రా థార్ గాని డీజిల్ కార్ తీసుకున్నామంటే డీజిల్ అనేది ఈ ఏరియాలో బేగా గడ్డి కడతది. సో, గడ్డి కట్టడం వల్ల ఏమవుతదంటే కార్ అనేది స్టార్టింగ్ ప్రాబ్లమ్ వస్తది. నెక్స్ట్ బేగా ఉపయోగపడదు. డీజిల్‌ని మళ్ళీ మనం కరిగించి యూజ్ చేసుకోవాలి. సో, పెద్ద పని అదంతా ప్రాసెస్. అండ్ ఇంకా అదర్ థింగ్స్ చూస్తే గనక ఈ ఏరియాలో టెర్రైన్ అనేది చాలా రఫ్‌గా ఉంటది. స్నో కదా! సో, జారుతూ ఉంటాయి వెహికల్స్ అనేవి. అండ్ రోడ్ ఎప్పుడూ మంచుతో నిండిపోయి ఉంటది. సో, జర్నీ అనేది డ్రైవింగ్ అనేది చాలా కష్టం ఈ ఏరియాలో. కార్ నడపడం అనేది చాలా ఇబ్బందితో కూడుకున్న పనది. ఆహ్, సో, అలాంటి ఏరియాస్‌లో ఇప్పుడు మనం సపోజ్ థార్ గాని, లేదా ఫోర్స్ గూర్ఖా గాని, టాటా సఫారీ, డైకర్ గాని తీసుకున్నామంటే ఇవి హెవీ వెయిట్ వెహికల్స్ ఇవి. ఆల్మోస్ట్ 1.5-1.8 టన్స్ వరకు ఉంటాయి వీటి బరువు చూసుకుంటే. సో, ఇలాంటి ఏరియాలో ఈ కార్స్ ఏమవుతాయంటే ఈజీగా స్లైడింగ్ అవ్వడం జరుగుతది. అండ్ ఈ కొండలు ఎక్కేటప్పుడు ఏమవుద్దంటే వీల్ స్పిన్ అనేది ఎక్కువవుతది. కార్ అనేది ఎక్కడం చాలా ఇబ్బంది పడతది. వెయిట్ ఎక్కువ ఉంటే కార్లనేవి ఆటోమేటిక్‌గా ఈ హిల్ ఏరియాలో చాలా ఇబ్బంది పడతాయి ఎక్కడానికి. సో, ఈ రీజన్స్‌తో చూసుకుంటే జిమ్నీ అనేది ఈజీగా ఇలాంటి అన్ని కష్టమైన టెర్రైన్స్ ఉంటాయి కదా! అన్నిటిని చాలా ఈజీగా ఇవి ఎక్కడం జరుగుతది. సపోజ్ జిమ్నీకి ఉన్న క్యాపబిలిటీస్ చూసుకుంటే గనుక ఏదైతే జిప్సీ ఉందో, జిప్సీలో ఉన్న సేమ్ డీఎన్ఏని జిమ్నీలో కూడా మారుతి సుజుకి తీసుకొచ్చింది. సో, ఫస్ట్ మనం జిప్సీ చూసుకుంటే గనుక ఇండియన్ ఆర్మీ జిప్సీని ఎందుకు కొంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటివరకు ఇండియన్ ఆర్మీ దగ్గర 35,000 యూనిట్స్ ఆఫ్ జిప్సీస్ ఉన్నాయంట. సో, ఆల్మోస్ట్ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఇండియన్ ఆర్మీ జిప్సీని కొంటూనే ఉంది. ఎందుకంటే అవి లైట్ వెయిట్ ఉంటాయి. మంచి కేపబిలిటీస్ ఉంటాయి ఆటిలో. ఈజీ టు డ్రైవ్, ఎవరైనా డ్రైవ్ చేయొచ్చు. ఎందుకంటే చిన్నగా ఉండడం వల్ల. అండ్ నెక్స్ట్ లైట్ వెయిట్ ఉండడం వల్ల ఏమవుద్దంటే ఎటువంటి మడీ రోడ్స్ కానీ, స్నో రోడ్స్ కానీ ఇలాంటి చోట్ల ఏమవుద్దంటే ఇవి బేగా దిగబడిపోవు. స్ట్రక్ అవ్వవు. ఈజీగా ఆటిలకి బయటకొస్తాయి. అండ్ మంచి 4x4 కేపబిలిటీస్ ఉంటాయి వీటిలకి. అండ్ వీటిని రిపేర్ చేయడం గానీ, లేదా ఇంజిన్ రిలయబిలిటీ చూసుకుంటే గానీ, స్పేస్ అవైలబిలిటీ చూసుకున్నా కానీ అన్నిటిలోని జిప్సీ ఇప్పటివరకు ఇండియన్ ఆర్మీకి బెస్ట్ అవుట్‌పుట్ అయితే ఇచ్చింది. ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. సో, అందుకనే ఇండియన్ ఆర్మీ మళ్ళీ సేమ్ కేపబిలిటీ, సేమ్ డీఎన్ఏ, సేమ్ ప్లాట్‌ఫార్మ్. సో, ఇలాంటియన్నీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ జిమ్నీని అయితే కొనడం జరుగుతుంది. ఎందుకంటే జిమ్నీ చూసుకున్నా కూడా సేమ్ చూడడానికి చాలా కాంపాక్ట్ సైజ్‌లో ఉంటది. చిన్నగా ఉంటది. లైట్ వెయిట్ ఉంటది. అండ్ మంచి ఆఫ్ రోడ్ కేపబిలిటీస్ ఉన్నాయి. ఏ టెర్రైన్‌లో అయినా సరే ఇది ఈజీగా ఎళ్ళగలుగుతది. సో, ఇలా అన్ని కేపబిలిటీస్ జిమ్నీలో ఉండడం వల్ల జిమ్నీ అనేది చూజ్ చేసుకోవడం జరిగింది ఓవర్ మహేంద్ర థార్ అండ్ ఫోర్స్ గూర్ఖా. అండ్ ఇంకోటేంటంటే ఇప్పుడు ఇండియన్ ఆర్మీకి నాట్ ఓన్లీ కేపబిలిటీస్, ఇంకా అదర్ చాలా ఉంటాయి. ఎలా అంటే సపోజ్ ఏదైనా ఎయిర్‌క్రాఫ్ట్‌లో వెహికల్స్‌ని లడఖ్ వరకు తీసుకెళ్లాలంటే ఒక థార్ తీసుకున్నామంటే ఎగ్జాంపుల్ దాని సైజ్ చూసుకుంటే గనుక ఆల్మోస్ట్ 2000 మీటర్స్ అబోవ్ ఉంటది. అదే జిమ్నీ చూసుకుంటే 1500 లోపే ఉంటది. 1800 లోపు ఉంటది మాక్సిమం. సో, దీనివల్ల ఏమవుతుందంటే మీకు విడ్త్ చెప్తున్నాను మీకు. అండ్ లెంత్ చూసుకుంటే ఆల్మోస్ట్ 3900 ప్లస్ ఉంటది. ఇది కూడా సేమ్ ఉంటది కానీ ఏమవుద్దంటే సైజ్ పరంగా చూసుకుంటే గనక జిమ్నీ అనేది థార్ కంటే చాలా చిన్నగుంటది. ఇప్పుడు 4 థార్‌ని తీసుకెళ్ళే ప్లేస్‌లో ఒక 6, 7 జిమ్నీని తీసుకెళ్ళొచ్చు ఈజీగా ఎయిర్‌క్రాఫ్ట్‌లోకి ఎక్కించొచ్చు. సో, ఏమవుద్దంటే తెలిసిందే కదా మీకు, ఎక్కువ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అయితే క్యారీ చేయడానికి ఈజీగా ఉంటది. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి జిమ్నీస్ అనేవి ఎక్కువ పడతాయి. అదే కంపేర్ టు థార్ గాని, ఫోర్స్ కానీ ఇవి హెవీ హెవీ వెయిట్ కేటగిరీలోకొస్తాయి. సో, ఇవి కూడా మంచి వెహికల్సే కాదని చెప్పట్లేదు. కానీ యూజ్ చేసే టెర్రైన్స్ ఏవైతే ఉన్నాయో లడఖ్ కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ ఇవన్నీ ఏంటంటే ఎక్కువ వర్షం పడతది. లేదంటే కొండ ప్రాంతాలు జారుతూ ఉంటాయి. స్నో పడుతూ ఉంటది. ఇలాంటి అన్ని ఏరియాస్‌లోనే ఏమవుతాయంటే లైట్ వెయిట్ అనేవి ఉండాలి వెహికల్స్ అనేవి. సో, హెవీ వెహికల్స్ అనేవి అక్కడ పనవ్వవు. ఉపయోగపడవు పెద్దగా. సో, అందుకని చెప్పేసి ఇండియన్ ఆర్మీ ఈ జిమ్నీని అయితే కొనడం జరుగుతుంది. అంతే తప్ప మన థార్ కానీ, లేదంటే ఫోర్స్ కానీ పనికిరావని కాదు. ఇవి కూడా
మంచి వెహికల్స్, మంచి ఆఫ్ రోడ్ క్యాపబిలిటీస్ ఉన్నవి. కాకపోతే ఏంటంటే ఈ ఏరియాలో నేను చెప్పిన పర్టిక్యులర్ ఏరియాలో అరుణాచల్ ప్రదేశ్ కానీ లేదా లడఖ్ కానీ ఇలాంటి చోట్ల ఏంటంటే కొండలనేవి ఎక్కువ ఉంటాయి. కొండలు ఎక్కి దిగడానికి ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉంటే ఏమవుద్దంటే సో అక్కడ గ్రావిటీ అనేది చాలా తక్కువ ఉంటదంట. ఎక్కువ ఉంటదంట. సో కిందకి పుల్ అవుతాయి ఆటోమేటిక్‌గా కార్స్ అనేవి. సో వెయిట్ ఎక్కువ అవుద్దంటే ఎక్కువ పెట్రోల్ కన్సంప్షన్ జరుగుతది. అండ్ ఇప్పుడు సపోజ్ థార్ తీసుకున్నామంటే 5 డోర్ వచ్చింది. దాంట్లో కూడా మనకి సో ఎక్కువ ఇంజిన్ అనేది మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉంటది కంపేర్ టు జిమ్నీ. ఇప్పుడు 2 జిమ్నీ కంపేర్ చేసి 2 జిమ్నీ మెయింటెనెన్స్‌తో ఒక థార్‌ని మెయింటైన్ చేయాలి. సో అదొకటి కాస్ట్ ఎఫెక్టివ్ కూడా ఉంటదని చెప్పేసి అనుకోవచ్చు దీని పరంగా చూసుకుంటే. అండ్ సేమ్ జిమ్నీ కూడా 5 డోర్‌తో వస్తుంది. అండ్ ఇంకోటి ఈజీ ఎయిర్ లిఫ్ట్ చేయొచ్చు. ఒక హెలికాప్టర్‌తో కూడా జిమ్నీని ఎక్కడికి కావాలితే అక్కడికి ఈజీగా ఎయిర్ లిఫ్ట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి అన్ని రీజన్స్ వల్ల జిమ్నీనైతే చూస్ చేసుకోవడం జరిగింది. అదర్ దెన్ థార్ అండ్ గోర్ఖా అని చెప్పేసి నేను చెప్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ జిమ్నీ కొనడానికి కారణం. తెలుసుకున్నారు కదా! మళ్ళీ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్‌తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.